ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వము వైసీపీ సోషల్ మీడియా మీద ఫోకస్ పెట్టిందంటారా? ఎందుకనంటే వైసీపీ సోషల్ మీడియా వారియర్స్‌ని అరెస్ట్ చేసి జైల్‌లో వేస్తున్నారు. సో, నిన్న శ్రీరెడ్డి కూడా లేఖ చూసాము. నన్ను క్షమించండి అని చెప్పేసి ఆమె కూడా లోకేష్‌కి విన్నపం వ్యక్తం చేసిన పరిస్థితి. సో, ఏం చెప్తారు మొత్తానికి? వాళ్ళు వారియర్స్ కాదు సార్. ఇప్పుడు టీడీపీ చూసారా, తెలుగుదేశం పార్టీ చూస్తే మంచి క్యాడర్ ఉంది. అలాగే జనసేనకు కూడా మంచి మంచి క్యాడర్ వస్తుంది. క్లియర్. అలాగే వైసీపీలో ఉన్న క్యాడర్ కూడా 2 రకాలు ఉన్నాయి సార్. ఒకళ్ళని డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసే క్యాడర్ ఒకళ్ళని, ఇంకొకళ్ళు ఏంటంటే పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడే క్యాడర్ ఒకళ్ళు. ఆ క్యాడర్ మొత్తం ఎక్కడి నుంచి వెళ్ళిందంటే మా కాంగ్రెస్ పార్టీ నుంచే వెళ్ళిన క్యాడర్. మేము వాళ్ళకి నీతి నియమానాలు ఎలా ఫైట్ చేయాలి ఏంటి, గాంధీ గారి సిద్ధాంతం కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కానీ మేము వాళ్ళకి నేర్పించిన మా కార్యకర్తల్ని మాకు వెన్నుపోటు కొలిసి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు కొలిసి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లిన కార్యకర్తలు ఒక వర్గం అయితే, ఈయన డబ్బులు ఇచ్చి కొంతమంది దాన్ని తయారు చేసుకొని బూతులు తిట్టడానికి మాత్రమే స్పెసిఫిక్గా పెట్టుకున్న కార్యకర్తలు సార్. ఇప్పుడు వారియర్స్ ఎవరంటే మా పార్టీ నుంచి వెళ్ళి నీతిగా నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళే వైసీపీ వారియర్స్ అన్న మేము నమ్ముతాం. వీళ్ళు వారియర్స్ ఎలా అవుతారు? వీళ్ళు ఉన్మాదులు, సోషల్ మీడియా టెర్రరిస్టులు. ఇలాంటి వాళ్ళని ఇప్పుడు కట్టడి చేస్తేనే ఫ్యూచర్లో ఇలాంటి పోస్టులు పెట్టడానికి భయపడతారు, జంకుతారు. అది ఏ పార్టీ అయినా సరే, టీడీపీ కానీ జనసేన కానీ కాంగ్రెస్ కానీ ఒక లిమిట్ వరకు విమర్శించాలి. భావప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. అమ్మ అంటే భావప్రకటన స్వేచ్ఛ, నీ అమ్మ అంటే భావప్రకటన స్వేచ్ఛ అవుతుందా? కాదు కదా. మిగిలిన కార్యకర్తలు మొత్తం అమ్మ అమ్మ అంటే జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్కలు పేటీఎం బ్యాచ్, ఆయన డబ్బులు ఇచ్చి పోషించిన మంద ఏదో వాళ్ళు అమ్మ అనకుండా నీ అమ్మ అంటున్నారు. సో అంటే ఏది భావప్రకటన స్వేచ్ఛ? దేన్ని మనం సోషల్ మీడియా ఎంకరేజ్ చేయాలి? భావతరాలకు మనం ఏమిస్తున్నాం ఇంకా? సో అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు సార్, నరాలు తెగేలా కొట్టి ముందు జైలు వేయాలి సార్. అది కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. శ్రీరెడ్డి గారు ఇంతకుముందు ఏం చెప్పారు? ఎలక్షన్ అయిపోయిన తర్వాత బిడ్డలారా రాండి చూసుకుందాం, మీరు తెలంగాణలో ఉన్నా ఏపీలో ఉన్నా ఇంకో స్టేట్లో ఉన్నా ఎగరేసి కొడతాం, ఏపీకి తీసుకొస్తామని విర్రవీగిపోయింది కదా. మరి ఆమెకు తెలియదా? మీ చీఫ్ మీద కూడా మాట్లాడారు ఆమె. మా షర్మిలమ్మ మీద ఎంత దరిద్రంగా ఎంత చండాలంగా మాట్లాడారు, ఎంత దారుణంగా మాట్లాడారు. అలాంటి మాటలు కొన్ని నా నోట్లోంచి నేను ప్రజలకు వినిపించలేకపోతున్నాను. ఎందుకంటే మా చీఫ్ కాబట్టి మా కళ్ళం నీళ్ళు వస్తాయి కాబట్టి మేము వినిపించలేకపోతున్నాం. ఒక మహిళ, తను ఒక మహిళే కదా, మహిళ సాటి మహిళని గౌరవించాల్సింది పోయి ఆమె ఎంత దారుణంగా మాట్లాడిందండి. అలాంటి వాళ్ళని ఇప్పుడు ఈమె లోకేష్ గారికి లేఖ రాసిందంటే లోకేష్ గారు క్షమించాలంట. ఎలా క్షమిస్తారు? తప్పు చేశారు కాబట్టే శిక్ష పడాలి. ఈమెను క్షమించారనుకోండి, రేపేం జరిగింది? వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వాళ్ళు వస్తారు, ఎంపీగా అవినాష్ రెడ్డి గారు ఇలా ఎవరైతే ఉన్నారో కోన్ ఉన్నారో వాళ్ళందరూ వస్తారు. వచ్చేమంటారు, క్షమించండి సార్, మేము తెలియక తప్పు చేసాం, వాళ్ళు మర్డర్ చేసాం, మమ్మల్ని వదిలేయని అంటారు. క్షమిస్తారా? తప్పు చేశారు కాబట్టి శిక్ష పడాలి. సో ఆమెను కూడా తీసుకొచ్చి గట్టిగా ఆమె వెనక ఎవరున్నారు కూడా ముందు తీయాలి సార్ బయటికి.